సో ఈ రోజు మా కోసం ఏం చేస్తున్నారు? ఎగ్ వడా పులుసు. 3 కలిపి ఒక డిష్ కావచ్చు. 3 కలిపి ఒక డిష్. అయితే మనం స్టార్ట్ చేసేద్దామా? చలో అండి, లెట్స్ గో. సో ఈ రోజు మనం ఎగ్ వడా పులుసులో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఇది హీట్ అయ్యే టైం పడుతుంది. ఇంకా ముందు వేరే ప్రాసెస్ ఉందా? హీట్ అయ్యేలో మనం పులుసు రెడీ చేసుకుందాం. అయితే ఇంకొక ప్యాన్ కూడా పెట్టేద్దాం. ఇంకొక ప్యాన్ పెట్టేద్దాం. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను టీచింగ్. ఏ సబ్జెక్ట్? ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ ఆల్ ఇన్ వన్. అంటే మదర్ టీచర్ అన్నట్టు. ప్రైమరీ టీచర్స్ కదా మేము, ఆల్ సబ్జెక్ట్స్ మేము చెప్పేస్తాం. చిన్న పిల్లలకి 2 1 2 ABCD, జానీ జానీ, జానీ జానీ. ఓకే. ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. కిడ్స్ కదా, LKG UKG పిల్లలకి మదర్ టీచర్ అన్నట్టు. అన్ని ఆల్ సబ్జెక్ట్స్ మేము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామా? మళ్ళీ ఇందులో కూడా మనం వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ ఆవాలు 1/2 స్పూన్. నెక్స్ట్ మెంతులు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. మేడం మీరు టీచర్ కదా, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా తప్పు చేసినప్పుడు? అట్లా ఇది మాత్రం మాత్రం నేను ఇస్తా పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ కూడా చాలా క్యూట్ గా ఉంటది అనమాట. క్యూట్ గా? అవును. అయితే కాంతంకు పనిష్మెంట్ ఇద్దామండి. క్యూట్ పనిష్మెంట్ కాంతం కొద్దు, టఫ్ ఇద్దామా? టఫ్ ఇద్దాం. Very ఇప్పుడు good. మిర్చి వేద్దాము. 1/2 ఇందులో వేద్దాం, 1/2 మన కాంతం నోట్లో వేద్దాం. మిర్చి, పసుపు వేసుకుందాం, చిటికెడు టమాటా వేసుకుందాం. అదేనా? కానీ మా కాంతం చాలా అమాయకుడుగా అనిపిస్తున్నాడు. చిన్నప్పుడు మా స్టూడెంట్సే గుర్తొస్తున్నారు అనమాట. చిన్నప్పుడు ఉన్న పిల్లలు ఇప్పుడు పెద్దగా అవుతున్నారులే. స్టార్టింగ్ ఉన్నప్పుడు పిల్లలు. చేసుకోండి మీరే. వాడిని పొగిడితే నాకు అసలు నచ్చదు. ఇంతసేపు నన్ను పొగిడి మీరు వాడిని పొగిడారు చూడండి, నేను హర్ట్ అయ్యానండి. పాపం మా కాంతం నిజంగా చిన్న బాబు అలాగా అనిపిస్తున్నాడు అనమాట. మేడం టీచర్ అంటే అందరినీ సమానంగా చూస్తారు, అది తెలియదా మీకు? మీకు నేను ఎక్కువ, కాంతం ఎక్కువ? ఫస్ట్ మీరే, మీ తర్వాతనే. హీల్స్ వేసుకున్న వాటి నువ్వు కొంచెం ఎక్కువనేలే. అలా కాదు, తన అందానికి, తన యాంకరింగ్ కి, తన స్మైల్ కి నేను పిదా. కొంచెం చదువుకోలే కాబట్టి అట్లనే చూస్తారులే. ఎవర్రా? నన్నే అంటాను. నేను మొద్దురు కాదు, నేను బాగానే చదువుకున్నా, కానీ వాళ్ళే నన్ను ఫెయిల్ చేస్తారు. అది వాళ్ళ ప్రాబ్లం. అది వాళ్ళ తప్పు, వాళ్ళు కరెక్ట్ చూడలే. నేను డైలీ రేపు ఎగ్జామ్ అంటే నైట్ 7 o'clock నుండి చదవడం మొదలు పెట్టేదాన్ని, అయినా ఫెయిల్ అయ్యేదాన్ని. అది వాళ్ళ ప్రాబ్లం, నేనేం చేస్తాను? మెసేజ్ చదివినట్టున్నారు. బుక్స్ కాదు చదివింది. బుక్స్ అవన్నీ కష్టం, ఓన్లీ టెక్స్ట్. మన ఫోటోస్ కి వీడియోస్ కి వచ్చిన కామెంట్లు. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? కొరియండర్ పౌడర్. నాకు కొంచెం తెలుగులో చెప్పండి మేడం, కొంచెం క్లియర్ గా. ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. వద్దు, అంత ఓవర్ చేయొద్దు, కొడుతుంది టీచర్. ఇది చూస్తుంటే నాకు స్కూల్లో స్టిక్ గుర్తొస్తుంది, కానీ పట్టుకోవడం వరకే, కొట్టడం ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఇది చెక్క లవంగాల పొడి. ఇప్పుడు గరం మసాలా వేసేసాను. కొంచెం కారం వేద్దాం. ఈ రోజు మనం వంటలోకి వాడుతున్నాం స్వస్తిక్ స్పైసెస్ వారి స్వస్తిక్ కారం పొడి. కాలం మారినా కారం మారదు. 60 ఏళ్లకి పైగా స్వస్తిక్ స్పైసెస్ స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. అంటే మన ముత్తాతలు తాతల ముందు నుంచి ఈ కారం పొడి ఉంది, అండ్ అదే నాణ్యతను మెయింటైన్ చేస్తుంది. ఎంత చింతపండు పులుసు? ఒక 4 లేయర్స్. కరివేపాకు, కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. మరి తిక్కుగా ఉంది. చాలు. కొంచెం సాల్ట్ వేసేస్తే పులుసు అయ్యేలోపు మనం వడలు చేసుకుందాం. అసలు ఈ రెసిపీ మీకు థాట్ ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓ, అమ్మలంటేనే అంత అన్ని టఫ్ నేర్పిస్తారు, మనం బాగుపడాలి లైఫ్ లో అని. అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ చేతి వంట నేను ఈ రోజు మన ఫంటాస్టిక్ లో ట్రై చేస్తున్నాను. సో నైస్ అండి. ఆంటీ పేరు? అంజనాదేవి. ఎక్కడుంటారు? ఒంగోలు. హాయ్ అంజనాదేవి గారు. ఒంగోలులో ఉన్న అంజనాదేవి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికి మా ఫంటాస్టిక్ తరఫున హాయ్. అండ్ ఈ రోజు మీ రెసిపీ మీ డాక్టర్ మా షోలో చేస్తుంది. మేడం అసలు ఇది ఏమేమి కలిపిరు దీంట్లో? ఇది శనగపప్పుని మనము ఒక 2-3 hours నానబెట్టుకున్నాక గ్రైండ్ చేసుకుందాం అనమాట. ఆ పిండి అనమాట ఇది. ఈ వడలు చేసుకోవడానికి మనం శనగపప్పును ఒక 3 hours నానబెట్టుకున్నాం. నానబెట్టి మిక్సీకి వేసేటప్పుడు కచ్చా పచ్చగా వేసాం. అండ్ అలాగే అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు మేము యాడ్ చేసుకోవట్లేదు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది బాగా.
ఈ లోపు అవునండి, పిల్లలకి బేసిక్ గా ఇవి కురుం కురుంబి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కరెక్ట్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఇష్టంగా తింటారు కదా, ఆ టైప్ కొంచెం. ఇప్పుడు ఎగ్స్ ఇందులో వేసుకుందామా? ఎగ్స్ వేసేసుకుందాం. సో ఇక్కడ చూస్తే ఇది మసిలిపోయింది. ఓ వావ్, బాగుంది. సో ఇప్పుడు నేను కొద్దిగా వీటికి ఘాటు పెట్టి దీంట్లో వదులుదాం. సో ఇప్పుడు దీంట్లో వదిలేసా? వదిలేసి. స్విమ్మింగ్ పూల్ అయ్యి ఆడుకుంటే వదిలేసండి. నీళ్ళలో వదిలేసాం హ్యాపీగా. అవేమన్నా చేపల మేడం నీళ్ళలో వదిలేస్తే ఆడుకోవడానికి? సో ఇప్పుడు ఎగ్ వడ పులుసు, ఎగ్స్ ఎలా పులుసు అయినాయో చూద్దామా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ మనం దించే ముందు వడలు వేసుకోవాలి. ఓ ఇప్పుడు దించే ముందు వడలు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ దించేసుకుంటున్నట్టే. దించేసుకుంటున్నట్టే, సో వడలు అయిపోయింది. వేసేసుకుందాం. తీసుకోండి. వడలు చాలా బాగా వచ్చినాయి. అవును. సో దించిన దాంట్లోకి దించు. ఇది మూత మొయ్యాలా? మూత పెట్టేసి ఒక జస్ట్ ఒక 2 నేను వెళ్ళి ఇంకా సర్వింగ్ బౌల్ నేను తీసుకుంటాను. సరే సరే. మీరు కూర్చోండి, పని లేదు. మా మేడం అట్లనే అప్పుడప్పుడు ఇరిటేషన్ అవుతుంది, మీరేం పట్టించుకోవద్దు. నువ్వు చేయకుండా ఉంటే తనవాదు కదా. ఇట్లా అమ్మలకల ముచ్చట్లకు మాత్రం బాగుంటది, కానీ ఒక్క గుర్తుండదు, ఒక సర్వింగ్ బౌల్ గుర్తుండదు, డిష్ అవుట్ తెలియదు, ఏం తెలియదు. మీరు వాటితో మాట్లాడకండి, బ్యాడ్ అయిపోతారు. అంతేనా? ఆ. అది మీరే చెప్పాలి. వావ్, ఇది చూస్తుంటే మంచి నాన్ వెజ్ లోపల కీమా ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా అండి? ఈ రోజు కాంతం ఎక్కువ పని చేసాడా, నేను ఎక్కువ పని చేశానా? హర్యానానే ఎక్కువ పని. మొత్తానికి మార్కులు కొట్టేసింది. ఇది సర్వ్ చేసే లోపు వాటితో ఇంగ్లీష్ రైమ్ ఒకటి చెప్పించాను. ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. నాకు తెలియదు ట్వింకిల్ ఇంకేం. ట్వింకిల్ లిటిల్ Twinkle, స్టార్. twinkle, little star. అట్లా I విత్ wonder యాక్షన్, what is- విత్ యాక్షన్. Twinkle, ట్వింకిల్ ట్వింకిల్ little లిటిల్ స్టార్, star. హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఫస్ట్ నాకు దాని మీనింగ్ తెలిస్తే కదా యాక్షన్ చేయాలంటే. సరే తెలుగులో చెప్పు. చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, పండు గుట్లో పెట్టావా, గుడ్డుకు మింగావా. బానే చెప్పారు. మార్క్స్ 5 మార్క్స్ ఇచ్చేస్తాను. ఎగ్ వడ పులుసు రెడీ అయిపోయింది.